అసలు ఈ హత్య రాజకీయాలు అనే దాని విషయానికి వస్తే దాని పేటెంట్ చంద్రబాబు నాయుడు అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. హత్యలు చేసేది తర్వాత నిందలు వేసేది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయనది అదే వ్యవహార శైలి. మళ్ళీ ఇవన్నీ చేసినా కూడా ఆయన ఏం చెప్తాడంటే ద పాలిటిక్స్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అంటాడు. ఏందో మరి అసలు ఆయన చేసేదే హత్య రాజకీయాలు, చేసేది అదే. ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసేవన్నీ నీచమైన పనులు, దూరేవన్నీ అడ్డమైన కొంపలని చాలా నానుడు మంచి సామెత ఉంది. అదే అన్నమాట. వీళ్ళేదో చాలా గొప్ప చేస్తున్నాము, మమ్మల్ని మించినటువంటి రాజకీయం, మేం ప్రజలకు చేసేటువంటి గొప్ప ఏమీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ హత్య రాజకీయాల విషయంలో చరిత్ర ఎవరిదనేది నేను చాలా స్పష్టత ఇస్తాను. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లెల బాబ్జీ అన్న ఆయన ఎన్టీ రామారావు గారి మీద దాడి జరిగారు. ఆయన హత్య ప్రయత్నం చేస్తే అదే మల్లెల బాబ్జీని తర్వాత ఒక లాడ్జిలో ఆయన శవమై కనిపించాడు. ఒక అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి కారణం ఎవరు? అతని దగ్గర ఒక లేఖ కూడా దొరికింది. నాకు 3 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, మరి 30,000 నాకు అందింది, నాకు చాలా అన్యాయం జరిగింది అని. ఇది ఎంతో అనుమానాస్పద స్థితిలో అతను చనిపోతే దాన్ని పక్కకి తప్పించారు. మరి ఆ రోజున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క నీచమైన రాజకీయాలు ఎండగడుతూ ఒక ఎన్కౌంటర్ అనేటువంటి ఒక మ్యాగజైన్ పెంగళి దశరథరామ్ గారిని ఇదే విజయవాడలో అతి దారుణంగా కొన్ని రౌడీ మోకలతో నరికి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. అది కూడా కాదు, రాఘవేంద్రరావు అని చెప్పని గతంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కనకదుర్గమ్మ గుడికి దర్శనానికి వెళ్ళి వస్తుంటే ఆయనను కూడా యాక్సిడెంట్ చేసి చంపించారు. ఆ కేసు ఏమైంది తెలియదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ పేదవాడి బాధల్ని, పేదవాడి గొంతుని అసెంబ్లీ వరకు తీసుకెళ్లినటువంటి ఒక మహనీయుడు, ఒక ప్రజానాయకుడు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి హత్య అనేది ఈ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది. ఎందుకంటే అది ఎవరో రౌడీ మూకలతో జరిగినటువంటి విషయం కాదు. అది పూర్తిగా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క మనుగడ ఎక్కడ దెబ్బతింటుందో, ఒక పేదవాడి గొంతుకు అసెంబ్లీ వరకు వచ్చింది, రేపు రాజకీయంగా అధికారంలోకి ఎక్కితే ఏమవుతుందో అని చెప్పని భయం వేసింది. కాబట్టే వంగవీటి మోహన్ రంగా గారు గాంధేయవాదంతో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే, పేదల కోసం పోరాడుతుంటే ఆయనని నడి రోడ్డు మీద అతి దారుణంగా చంపించారు. మరి ఆ కేసు ఏమైంది, ఎంతవరకు వెళ్ళింది? దానికి కొంతమంది తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి విషయాలే మీకు చిన్నది వీడియో ప్లే చేస్తాం, చూడండి. ఇప్పటికేంటంటే గుంటూరు జిల్లాలో నన్ను, కృష్ణా జిల్లాలో రంగాన్ని, ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి, ఎందుకంటే తను పార్టీ సంయుక్తంగా ఉండాలి, అపోజిషన్ లేకుండా ఉండాలి అనే దాని మీద ఎలిమినేట్ చేయాలనేటువంటిది చాలా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే భౌతికంగా ఎలిమినేట్ చేయాలనేటువంటి పరిస్థితి రంగారి విషయంలో సక్సెస్ అయినాడు, నా విషయంలో ఫెయిల్ అయినాడు. ఎందుకు ఫెయిల్ అయినంటే 95 లాస్ట్ అటెంప్ట్. ఆ రోజున రామారావు గారికి తెలిసి, రామారావు పిలిచి డబ్బులు పెట్టాడని చెప్పేసి నాకు తెలిసిందంటే ఆ రోజున ఉన్నటువంటి ఆయన హోంమంత్రి ఇంద్రారెడ్డి గారు చెప్తుంది ఆ రోజు ఇట్లా డబ్బులు పెట్టాడనేటువంటి. కానీ నన్ను అటెంప్ట్ చేయడానికి బయలుదేరినటువంటి పరిస్థితుల్లో పట్టుకున్న తర్వాత పోలీసులకు పట్టుబడినారు. జనరల్ చెకప్ లో పోలీసులకు పట్టుబడితే ఇంట్రాగేషన్ లో చెప్పినారు, ఇట్లా సో మాకు కిరాయి ఇచ్చినారండి, ఇస్తే మేము వెళ్తున్నామని చెప్పారు. మీరు అప్పుడు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లేదని రాజీనామా చేస్తాను ఈ పార్టీలో ఎందుకు అనలేదు? చేసేసాక ఈ కారణంగా చేశారా? ఈ కారణంగా చేశా. రంగాన్ని చంపినందుకు ఈ కారణంగానే చేశా. ఇవాళ రాత్రి చంపేశారండి. ఆ మర్నాడు రాత్రి కూర్చుని ఆలోచించుకున్నాను. ఇది తెల్లారేటప్పటికి నాకు తెలిసిందండి నైట్ జరిగిందని. ఆ రాత్రి కూర్చుని ఆలోచించుకున్నానండి. కొంతమంది స్నేహితులతో మాట్లాడానండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి రాజీనామా చేశా. అంతే అంతే.
రాజీనామా చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, బతిమాలాడు, నువ్వు ఇప్పుడు రాజీనామా చేస్తే మన పార్టీ చాలా నష్టపోతాం సుమా, నువ్వు చేయొద్దు, నువ్వేం కంగారు పడుకో, వారం రోజులు మళ్ళీ నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తాం మేము, నువ్వు ఏం కంగారు పడొద్దని 2 hours కూర్చున్నాడు నా దగ్గర. అంటే ఇప్పుడు ఆ 2 hours లో ఈయన తోటపాటు వచ్చిన వాళ్ళు ఈ రాధాకృష్ణ గారు వచ్చాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈయన తోటపాటు ఐ వెంకటరావు వచ్చారు, వాళ్ళిద్దరు కూడా సాక్ష్యం నేను రాశాను దాంట్లో. ఏంటి సాక్ష్యం? చంద్రబాబు నాయుడు గారు వచ్చి నన్ను బతిమాలటం సాక్ష్యం. అంటే రంగా అయినా సరే నేను ఒప్పుకోలా. ఎలా చెప్తారు మీరు టీడీపీ వాళ్ళు చంపారని? ఎలా చెప్పడమే సార్, ముద్దాయిలందరూ ఎవరు? టీడీపీ వాళ్ళే. అందులో కోడెల శివప్రసాద్ గారి పాత్ర, అట్లానే ఇంకా కొంతమంది పెద్దవాళ్ళ పాత్ర, ఇంకా ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు ఉన్నారు. మాకు తెలుసు, నాకు తెలియదండి, తెలియక అడుగుతున్నా. మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు కాబట్టి వీళ్ళందరి పాత్రతోటే రంగా గారిని చంపగలిగారు. అందులో అమరు నిరాహారదీక్ష చేస్తున్న సందర్భంలో గాంధీవాదంలో వెళ్తున్న అతన్ని చంపారంటే చాలా దుర్మార్గం. అది ఎవరిని అడిగినా, ముఖ్యంగా ఆ రోజుల్లో రంగా గారు చనిపోయిన విషయాన్ని ఊహ తెలిసినటువంటి ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా స్పష్టంగా చెప్తారు, దీని వెనక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఉంది. ఆ రోజు డీజీపీ రజ్వంత్ సింగ్, ఇక్కడ అప్పుడు ఎస్పీగా ఉండి వెళ్ళినటువంటి వ్యాస్, హోంమంత్రి కోడెల శివప్రసాద్, వీళ్ళందరినీ ఒక టీంగా ఫామ్ చేసి ఒక ప్రజాప్రతినిధిని ఎంత దారుణంగా చంపించారంటే మరి దీని వెనక ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన తర్వాతే ఈ యొక్క హత్య రాజకీయాలు జరిగినాయి అనేది కూడా చాలా స్పష్టంగా మనకి ఆ కోటిలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల ద్వారానే మనం విన్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రంగా గారి హత్య కేసులో ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణకి ఎలా సీట్ ఇచ్చారండి? 2009లో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇచ్చారు? వైజాగ్ తూర్పు నుంచి. అంటే ఆయన ప్రోత్సహించినట్టే కదా, దాని వెనక ఆయన హస్తం ఉన్నట్టే కదా. మరి 1998లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి రాజారెడ్డి గారిని కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనను కూడా పాశవికంగా చంపడం జరిగింది. మరి ఆ రౌడీ మోకల్ని, ఆ తెలుగుదేశం యొక్క గూండాల్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో 30 రోజుల పాటు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ వీటిని ఏమంటారండి? ఈ మాట్లాడినటువంటి మంత్రులు నేను అడుగుతున్నాను, ఇది చరిత్ర కాదా? దీనినా మీరు కప్పిపుచ్చి ఒక కడిగిన ముత్యం లాంటి చంద్రబాబు నాయుడు రాజకీయాలని చెప్పని మీరు బోటకప్పు మాటలు చెప్తున్నారు?